ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు లగ్నంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా మేషగురువు అంటే భాగ్య వ్యయాధిపతి అయిన గురువు మేషంలో సంచరించడం కారణంగా అనుకున్న పనులను ఎంతో తెలివిగా పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి పూర్తి చేయగలరు. కొత్త కొత్త కార్యక్రమాలను చేపడతారు. అదేవిధంగా షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా ఆరోగ్య విషయాన్ని లెక్క చేయకుండా చేసే పనుల వల్ల కొంత అనారోగ్య పరిస్థితులకు దారితీయడానికి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచార రీత్యా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు అధికమవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వారం చివరిలో కొంత స్త్రీ మూలకంగా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. నూతన వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. రాజ్యస్థానంలో మారుతున్న రవిగ్రహ సంచార ఫలితంగా నూతన కార్యక్రమాలను చేపట్టే అంశాలలో విశేషమైన పేరు ప్రతిష్టలు పొందుతారు. తండ్రి గారి సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. అదేవిధంగా భాగ్యస్థానంలో కుజుడు మరియు బుధగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు అదేవిధంగా లగ్న అష్టమాధిపతి అయిన కుజుడితో కలిసి భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు ఈ సమయంలో నూతన వ్యాపార పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలోకి మారిన రవిగ్రహ సంచార ఫలితంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. లాభస్థానంలో శని సంచారము పైగా చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఈ వారంలో చేయబోయే ప్రతి పనిలో కూడా తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. తల్లిని అనుసరిస్తూ ఉండాలి. తల్లిగారితో చక్కగా వ్యవహరించాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా విద్యార్థులు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకునే అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు సంచరిస్తూ ఒక గురుగ్రహ సంచారం మాత్రమే సపరేట్గా ఉండడం చేత గురు సంబంధమైన అనుకూలత లభించడానికి ప్రత్యేకంగా కాలభైరవ స్వామిని ఈ వారం ఆరాధించాలి. అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించే అంశాలలో అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.